చెప్పుకుందామా? ఒక పల్లెటూరులో ఒక రైతు కుటుంబం ఉండేది. ఆ యజమానికి విచిత్రమైన సరదా ఉండేది. తన పేరు నెయ్యి, తన భార్య పేరు పరమాన్నం అని పేరు పెట్టుకున్నాడు. కొడుక్కేమో పెరుగ్గారె, కూతురికి లడ్డు అని పేరు పెట్టారనమాట. కొంతకాలం తర్వాత వాళ్ళకి మరో ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. వాళ్ళకి సున్నుండ, పోకుండ అని పెట్టాడు. ఆఖరికి ఇంట్లో పనిచేసే పని వాళ్ళకి కూడా ద్రాక్ష, బత్తాయి అని పేరు పెట్టాడు. వాళ్ళందరికీ అసలు పేర్లు వేరే ఉన్నాయి. వాళ్ళు ఊర్లో అసలు పేరుతో వ్యవహరిస్తూ ఉంటారు. ఇంట్లో ఈ పిల్లల పేర్లతో అలవాటనమాట. అందరికీ ఆ పేర్లతోనే నిక్‌నేములతోటి పిలుచుకుంటూ ఉండేవాళ్ళు. ఒకసారి దూర ప్రాంతం నుంచి అతని భార్య తరపున వాళ్ళు వరదయ్య అనే ఒక చుట్టం వచ్చాడు. రైతు భార్య చాలా ఆదరించి మజ్జిగ తెచ్చి తాగటానికి ఇచ్చింది. ప్రయాణంలో అలసిపోయి ఉంటాడు. కొంచెం సేపు విశ్రాంతి తీసుకో మామయ్య, భోజనం సమయానికి నేను లేపుతాను అంటూ వరదయ్యని మిద్దె మీద గది చూపించింది. వరదయ్య కొంచెం నిద్ర పట్టించి కలత నిద్రలో లడ్డు, సున్నుండ, బత్తాయి లాంటి మాటలు వినిపించాయి. భోజన ప్రియుడైన వరదయ్య కొంచెం ఆహా! ఎంత మంచి వంటకాలు ఈరోజు తినవచ్చు అనుకుంటూ మళ్ళీ కునుకు తీశాడు. కొంచెం సేపయిన తర్వాత లేచి కిందకి వచ్చేసరికి రైతు కొడుకు పొలం నుంచి వచ్చేశాడు. అమ్మా భోజనాలు వడ్డిస్తావా అన్నాడు. అన్నీ సిద్ధము, నెయ్యి లేకుండా ఎలా అంది. వరదయ్య చాలా సంతోషించాడు. ఇంతలోనే రైతు రానే వచ్చాడు. వరదయ్యను మర్యాదగా పలకరించాడు. రైతు భార్య అందరినీ భోజనాలకి పిలిపించి భోజనాలకు కూర్చోబోతూ రైతు కొడుకు కనిపించలేదు. భార్య వడ్డన చేయబోతూ రైతు పెరుగ్గారె లేకుండా ఎలాగా అన్నాడు. వరదయ్య మహదానంద పడ్డాడు. అంతలో కొడుకు రానే వచ్చాడు. భార్య కూర, పప్పు, పచ్చడి లాంటి వంటకాలు వడ్డించింది. రైతు కూడా తినటం మొదలుపెట్టాడు. నిజానికి కూరలు, పచ్చళ్ళు, పులుసులు, వడియాలు చాలా బాగున్నాయి. కమ్మటి వాసన కూడా వస్తున్నాయి. వరదయ్య మనసులో అమ్మో ఈ కూర, పప్పు ముందే తినేస్తే పెరుగ్గారెలు, సున్నుండలు, లడ్డూలకి కడుపులో జాగా ఉండదు అని, తక్కువ తింటే మంచిదే అని ఏ వడ్డిస్తున్నా వద్దు వద్దు అనటం మొదలుపెట్టాడు. ఇంతలో రైతు భార్య రైతుతో ఇప్పుడు సున్నుండ, పాకుండలను తెస్తానని లడ్డు ఇక్కడే ఉండు అంది. అని ముందుకు వెళ్ళి గదిలోకి వెళ్ళింది. కూతురు వచ్చి వడ్డన చేస్తూ పెరుగు గిన్నె తేబోతున్న రైతుని పరమాన్నం రావేమే అన్నాడు. దాంతో వరదయ్యకు మళ్ళీ ఆశ లేచింది. భార్య, పిల్లలు పనివాళ్ళకు అప్పచెప్పి మళ్ళీ వచ్చింది. ఆమె సున్నుండ, పాకుండలు తెస్తదేమో అనుకున్నాడు వరదయ్య. ఆశాభంగం అయిందని అప్పటికే రైతు కొడుకు భోజనాలు అయిపోవచ్చాయి. రైతు భార్యతో ద్రాక్ష, బత్తాయి ఎక్కడే అన్నాడు. వరదయ్య పట్టమని పట్టడు కూడా తినలేదు. అయ్యో మామయ్య ఏమీ తినటం లేదు అంటూ ఉండగానే వరదయ్య లేచి చేయి కడుక్కొని వచ్చాడు. తర్వాత ఇక లాభం లేదని మొహమాటం వదిలేసి అమ్మాయి మరీ పెరుగార్లు, పరమాన్నం, లడ్డు, పాకుండలు, సున్నుండలు ఇన్ని చేసి ఏవి వడ్డించలేదేమి, కనీసం ద్రాక్ష, బత్తాయి అయినా ఇవ్వలేదేమి అన్నాడు. దాంతో కొడుకు, కూతురు ముసిముసి నవ్వులు నవ్వటం మొదలుపెట్టారు. రైతు భార్యకి అప్పటికే బోధపడింది. అయ్యయ్యో మామయ్య అవి మా పేర్లు అంటూ అందరినీ ఇదిగో ఇతను నెయ్యి, వీడు పెరుగ్గార, ఇది లడ్డు, వీళ్ళిద్దరూ పాకుండా, సున్నుండ, పనివాళ్ళు ద్రాక్ష, బత్తాయి అని అందరినీ పరిచయం చేసింది. వరదయ్య వెర్రిమొహం వేసి ఎంత పని జరిగింది మామయ్య, ఇందుకేనేమో ఏమీ తినలేదంటూ గ్లాసుడు పాలు తాగటానికి ఇచ్చింది. మరుసటి రోజు వరదయ్య బయలుదేరతానంటే రైతు భార్య ఏమాత్రం వీల్లేదు అని పట్టుబట్టి రైతు భార్య పూటకి 2-3 చొప్పున పరమాన్నం, గారెలు, లడ్డు, పాకుండలు, సున్నుండలు, పులిహార, దద్దోజనం కూడా చేసి వడ్డించి బత్తాయి, ద్రాక్ష పళ్ళు తెప్పించి